హాయ్ అండి. ఈ యొక్క నల్లేరునండి ఎన్ని విధాలుగా మనం ఉపయోగించుకోవచ్చు వంటకాల్లోన చూద్దామండి. ఆయుర్వేదిక మొక్కలు ఇది అద్భుతమైన మొక్కనే చెప్పుకోవచ్చండి. ఈ యొక్క నల్లేరునైతే ఈ నల్లేరుతోటండి నేనైతే మరి కొన్ని వంటకాలు కూడా మన వీడియోలో పెట్టినామనండి. నల్లేరు పచ్చడి చేసాము. ఎండుమిరపకాయలతోటి పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చండి. ఇది రొట్టె చేసుకోవచ్చు, దోశలకు వేసుకోవచ్చండి. అదే రీతిగా దీన్ని మా నాన్నగారు ఈ మధ్య చెప్పారండి. నానమ్మ చిన్నప్పుడు అయితే పిల్లలకి ఉబ్బసం కానీ, జలుబు, దగ్గు, ఆయాసం బాగా వచ్చినప్పుడండి ఈ నల్లేరుని వేడి నీళ్ళలో వేసేసేసి చక్కగా బాగా మరగనిచ్చేవాళ్ళంటండి. దాన్ని మరి ఆ పిల్లలు ఎవరైతే పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ నెమ్ముతోటి ఆయాసంతో బాధపడుతున్నారో వాళ్ళకి దుప్పటి వేసేసి ఆవిరి పట్టేవాళ్ళంట ఈ నల్లేరుతోటి. అది కూడా చాలా చక్కగా పనిచేసేదంట, వెంటనే రిలీఫ్ వచ్చేదంటండి. అదే కాక మోకాళ్ళలో అరిగిన వాళ్ళకి, లోపల గుజ్జరిగిందంటారు కదా, వాళ్ళకి ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. అదే రీతిగా మళ్ళీ ఇది మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి ఇంకా మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. రక్తహీనతతో బాధపడే వాళ్ళకి పనిచేస్తుంది. అదే రీతిగా మరి ఉబ్బు కాముర్లు అవి అంటారు కదా, వాటిలో కూడా ఆయుర్వేదికంగా చాలా ఉపయోగపడుతుందని మన నిపుణులు అయితే చెప్తున్నారండి. ఆయుర్వేదికాలు ఇంకా చాలా అండి, కొన్ని చెప్పాలంటే పదుల సంఖ్యలో మరి ఈ యొక్క ఆయుర్వేదిక నిపుణులు అయితే దీన్ని వాడుకుంటారని చెప్తున్నారండి. అదే రీతిగా వడియాలు వేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు, రకరకాలుగా అండి ఎన్ని ఉన్నాయోనండి ఈ నల్లేరుతో మనం ఉపయోగించుకోవాలి. కానీ ఇది నేనైతే 4th ఫ్లోర్లో వేసానండి విజయవాడలో మా ఇంటి మీద. ఈ 4th ఫ్లోర్ అండి, చాలా పైన. అయినా కానీ నేను దీంతో చాలామందికి ఇచ్చాను, చాలామంది తీసుకువెళ్ళారు ఈ నల్లేరుని. అదే రీతిగా దీన్ని మన వంటకాల్లో కూడా మరి దోశలో వేసాము, మరి నానమ్మ చేసిన పచ్చడి అని చెప్పేసి కొన్నిలోన చాలా రీతిగా వీటిని ఈ నల్లేరుని అయితే నేనైతే ఉపయోగించానండి. ఆరోగ్యపరంగా ఎన్ని మంచి గుణాలు కలిగిన ఈ నల్లేరు మొక్కని ప్రతి ఒక్కరు మీ మిద్దె తోటలో కూడా బస్తీల్లో పెంచడానికి, సిటీలో పెంచడానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.